రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఏపీలోని అల్లూరు జిల్లాలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. చింతూరు మారేడుపల్లి ఘాట్ రోడ్లో ఈ ప్రమాదం జరిగింది. అయితే 9 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బస్సు అరకు నుంచి భద్రాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే తెల్లవారుజాము 4:30 ప్రాంతంలో ఘాట్ రోడ్లో అదుపు తప్పి బస్సు బోల్తా పడింది. విజువల్స్ చూస్తుంటే బస్సు మొత్తం బోల్తా పడి ఉన్నట్లు కనిపిస్తోంది. చాలా మంది ప్రయాణికులు ఊపిరాడక మరణించారు. ఒకరిపై ఒకరు పడడంతో పాటు బస్సు పరువు కూడా ప్రమాదానికి కారణంగా మారింది. ఇక క్షతగాత్రులను చింతూరు సిహెచ్సికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడిన 21 మంది చింతూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడ్డ వారిని భద్రాచలం తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 8 అంబులెన్స్లలో గాయపడ్డ వారిని చింతూరుకి తరలించారు. ప్రమాద సమయంలో డ్రైవర్లతో కలిపి బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాద ఘటన జరిగిన తర్వాత చాలాసేపు వారికి సహాయక చర్యలు అందలేదని తెలుస్తోంది. దీనికి అనేక కారణాలు తోడయ్యాయి. ప్రమాద స్థలం దట్టమైన అడవి కావడంతో భారీగా చలి కూడా ఉంది. దీంతో క్షతగాత్రులు వణికిపోయారు. దాదాపు గంటన్నర తర్వాత గానీ సహాయక చర్యలు అందలేదు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే సిగ్నల్ లేని ప్రాంతం కావడంతో 108 అంబులెన్స్ కూడా సమాచారం ఆలస్యంగా అందినట్లు తెలుస్తోంది. దట్టమైన పొగమంచుతో దారి కనిపించకపోవడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మలుపు దగ్గర డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయలేకపోయారని, ఘాట్ రోడ్ లో జర్నీ డ్రైవర్ కు కొత్త కావడం వల్లే బోల్తా కొట్టిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఘాట్ రోడ్డు ప్రమాదంలో మృతులంతా చిత్తూరు, బెంగళూరు వాళ్లేనని తెలుస్తోంది. శ్రీకూర్మం నుంచి భద్రాచలం వరకు పుణ్యక్షేత్రాలు కవర్ చేసేలా ప్రైవేట్ ట్రావెల్స్ లో టూర్ కి 36 మంది బయలుదేరినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి అరకు నుంచి భద్రాచలం వస్తుంటే ప్రమాదం జరిగింది. బస్సులో బెంగళూరు వాళ్ళు 12 మంది, చిత్తూరు వాళ్ళు 24 మంది ఉన్నట్లు తెలుస్తోంది.